తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎన్టీఆర్ జిల్లాలోని కంచుకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రికార్డ్ రూంలోని పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డ్ రూంలో అగ్ని ప్రమాదం జరగడంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని నందిగామ ఆర్టీఓ బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూటా లేదంటే ఇంకేదైనా కారణాలున్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి కంచికచర్ల మండల ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫైల్స్ తగలబడడం అనేది ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. ఈ ఘటనకి సంబంధించి ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు అయితే పూర్తిస్థాయిలో మంటలని అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే అంశానికి సంబంధించి పోలీసులు విచారణ కూడా చేపట్టడం కూడా జరిగింది. అగ్ని ప్రమాదంలో కార్యాలయంలో ఉండాల్సినటువంటి కొన్ని కీలక ఫైల్స్ కూడా తగలబట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏ ఫైల్స్ అగ్నికి ఆహుతయ్యాయనే అంశానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కూడా రికార్డులని పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ రికార్డులు చూసిన తర్వాత అందులో ఏమైనా కాంట్రవర్సీ ఉన్నటువంటి వివాదాస్పదంగానే ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఏమన్నా తగలబడ్డాయా లేదా అనే అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అదేవిధంగా ఘటన జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆర్టీఓ బాలకృష్ణ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి శాఖాపరమైన విచారణ ఒకవైపున చేస్తూనే అటు పోలీసు విచారణ కూడా జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రమాదం మీద దాని వెనకాల ఉన్నటువంటి కారణాల మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడతామని కూడా ఆర్టీఓ చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే అగ్నికి ఆహుతైన ఫైల్స్ ఉన్నాయో వాటిలో ఏ ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయని గుర్తించిన తర్వాత దీని మీద క్లారిటీకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.